ఒకప్పుడు ఈ వ్యక్తి ఇండియాస్ 100 రిచెస్ట్ పీపుల్ లో ఒకరు. 2019 రిచెస్ట్ పీపుల్ లో 4వ వ్యక్తి. బట్ జస్ట్ అండర్ ఏ ఇయర్ 12,500 కోట్లను కోల్పోయారు. నేను చెబుతోంది ఒకప్పుడు యుఏఈలో బిజినెస్ ప్రపంచాన్ని ఏలిన బిఆర్ శెట్టి గురించి. 1942లో ఉడిపిలో పుట్టిన శెట్టి మెడికల్ రిప్రజెంటేటివ్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత యుఏఈకి వెళ్లిపోయారు. అక్కడ మెడిసిన్స్ అమ్ముకుంటూ ఇంటింటికి తిరిగేవారు. అప్పుడే ఆయనకు ధనవంతులతో పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి కొంతకాలానికే యుఏఈలోనే ప్రైవేట్ హెల్త్ కేర్ కంపెనీ అయిన న్యూ మెడికల్ సెంటర్ హెల్త్ ని స్థాపించారు. తన వ్యాపారాన్ని ఇతర రంగాలకు ఎక్స్పాండ్ చేశారు. అలా ఒకానొక దశలో శెట్టికి $3.5 బిలియన్ ఆస్తి ఉండేది. బుర్జ్ ఖలీఫాలో ఆయనకు 2 ఫ్లోర్లు కూడా ఉండేవి. కానీ ఇన్వెస్టర్స్ ని మోసం చేస్తున్నారంటూ 2019లో ఆయనపై ఆయన కంపెనీలపై ఆరోపణలు వచ్చాయి. అక్కడ నుంచి ఒక్కో వ్యాపారము పడిపోతూ వచ్చింది. బ్యాంకుల మీద పడ్డాయి. చివరికి శెట్టి తన 12,500 కోట్ల విలువ చేసే కంపెనీని యుఏఈ కన్సోర్టియం కి $74 అమ్ముకోవాల్సి వచ్చింది. అండ్ మోర్ ఓవర్ $3.5 బిలియన్ నెట్వర్త్ ఉన్న శెట్టికి 2020 నాటికి పెద్దగా ఏమీ మిగలలేదు.